Right. Let us start your maths class. So this is your Srinivas and let us begin your mathematics class. In the last class, we have taken one important definition, which is nothing but rank of a matrix. Whenever you are going to calculate the rank as per the previous method, we have used the determinant process to calculate the rank of a matrix. So once again, I just give you the definition of rank. Rank is nothing but you are selecting a maximum positive integer. You are selecting a maximum positive integer R of a matrix A is nothing but a rank of the matrix if there exists a submatrix of order R whose determinant is not equal to 0. అంటే మనం తీసుకున్న maximum integer కి దానికి సంబంధించిన సబ్మాట్రిక్స్ డిటర్మినెంట్ నాన్ జీరో అయితేనే we are calling it as rank of the matrix. So after defining that particular thing, whenever a matrix is given, you are focusing on only the order of the matrix. Maximum number is selected only from the order, and based on that particular order, you start with the highest value. అంటే maximum value దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఆ maximum value కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి డిటర్మినెంట్ జీరో అయితే దెన్ యూ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. నాన్ జీరో అయిందనుకోండి, దట్ ఈస్ యువర్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఎక్కడైతే డిటర్మినెంట్ నాన్ జీరో అవుతుందో దట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద కరస్పాండింగ్ మ్యాట్రిక్స్. సో ఆఫ్టర్ టేకింగ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ గివెన్ 2 ప్రాబ్లమ్స్ యాజ్ హోంవర్క్. ఒకటి మామూలుగా 3/4 మ్యాట్రిక్స్ ఒకటి ఇచ్చాను, ఇంకొకటి 4/4 తీసుకున్నారు. So in 3/4, have you calculated? Its rank is nothing but 3. Rank is 3. Yes, sir. And when you enter into the 4/4 matrix, దీనికి ర్యాంక్ ఏమొస్తుందంటే మీకు 2 అని వస్తుందమ్మా. ర్యాంక్ ఈస్ 2. Yes, sir. రాజేశ్వరి వచ్చిందమ్మా అది? Yes, sir. Yes, sir. 2 and 3. Yes, sir. ఓకే. సో దీంట్లో మరి చాలా మంది అడుగుతున్నట్టున్నారు 4/4 కి మళ్ళీ రావాలి అని. 4/4 చేశారా చేయలేదా? చేశాను సార్. 4/4 ఏం ప్రాబ్లం రాలేదు కదా? Yes, sir. ఇప్పటి వరకు రాలేదు. ఓకే, మరి కొంతమంది మరి ఇక్కడ చెప్పండి అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ టు టేక్ 4/4 ప్రాబ్లం అగైన్? మళ్ళీ తీసుకోవాలా, అవసరం లేదా? ఏమో సార్, ఒకసారి చాట్ బాక్స్ చూడండి సార్. చాట్ బాక్స్ చూశాను, దాంట్లో 4/4. సో ఇక్కడ ఏం లేదు, 4/4 చెప్పాలంటున్నారు కదా. సరే ఒకసారి నేను ఆ ప్రాబ్లం తీసుకుంటున్నాను చూడండి. సేమ్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నా. I just give you the outlines of your particular problem. So I have given a 4/4. It is 2, 1, 3, 5, and here it is 4, 2, 1, 3, and the next is 8, 4, 7, 13. The next is 8, 4, -3, -1. So this is nothing but your given problem and asking to calculate the rank of the matrix. So in order to get that rank, first you focus on the given matrix. I am supposing it as A matrix. So its order is nothing but 4/4. Now whenever that particular order is given, now you are selecting a maximum positive integer R. So based on your order of the matrix, what is the order? 4/4. So from this, the maximum value is nothing but 4. So corresponding to that particular maximum value, you are selecting a submatrix of order 4 and calculating the determinant. So మనకి ఇచ్చిందే మనకి 4/4 కాబట్టి దానికి సంబంధించింది డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయండి. సో డిటర్మినెంట్ ఆఫ్ A ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే, whenever 4/4 is given, you select the first element 2. నేను తీస్తాను. ఈ రోని కాలంని ఎలిమినేషన్ చేస్తే మనకు మిగిలింది ఏంటో చూడండి. వాట్ ఈస్ ద రిమైనింగ్ మ్యాట్రిక్స్? 2, 1, 3, 4, 7, 13. ఇట్ ఈస్ 4, -3, -1. ఇది మనకు మిగిలిన మ్యాట్రిక్స్ అన్నట్టు. నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు మైనస్ రాయాలి. సో -1. ఆ రో అండ్ కాలంని ఎలిమినేషన్ చేయండి. రో కాలం ఎలిమినేషన్ చేస్తే మనకు మిగిలింది 4, 1, 3,
8, 7, 13 and 8 minus 3 minus 1. అట్లాగే నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు ప్లస్ అన్నట్టు. సో ప్లస్ 3 అని రాస్తాను. ఆ రో అండ్ కాలమ్ని ఎలిమినేషన్ చేస్తే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ తీసేసి 4, సో యు ఆర్ గెటింగ్ ఇట్ ఈస్ 4, దాని తర్వాత 2, దాని తర్వాత 3, అట్లాగే 8, 4, 13, దాని తర్వాత 8, 4 minus 3 అన్నట్టు ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంది -5 ఇంటూ దానికి సంబంధించిన రో అండ్ కాలమ్ని ఎలిమినేషన్ చేస్తే సో ఇట్ బికమ్స్ 4, 2, 1, 8, 4, 7, 8, 4 minus 3. ఇప్పుడు దీనికి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి మళ్ళీ మనం డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే 2 ఇంటూ, అమ్మా చెప్పమ్మా. సార్ సార్ థర్డ్ ఒకసారి చూడండి సార్, 3 తో చేసినప్పుడు సో లాస్ట్ రో లాస్ట్ 4, 2, 3, 8, 4, 13, దాని తర్వాత 8, 4 minus 3 కదమ్మా. ఓకే, -1 సార్. -1. సో ఇట్ ఈస్ -1. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో 2 అలాగే ఉంటుంది. ఇప్పుడు 2 తోటి చేసేటప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా. 7 ఇంటూ -1 -7 అవుతుంది. మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +39 దానికి సంబంధించింది. దాని తర్వాత -1 ఇంటూ రో అండ్ కాలమ్ ఎలిమినేషన్ చేస్తే ఇట్ బికమ్స్ -4, దాని తర్వాత -52 అవుతుంది. దాని తర్వాత +3, ఆ 3కి సంబంధించి చేసేటప్పుడు -12, -28 ఫస్ట్ మ్యాట్రిక్స్ది అయిపోయింది. అట్లాగే -1 ఇంటూ దానికి సంబంధించింది 4 ఇంటూ ఇట్ బికమ్స్ -7 +39, దాని తర్వాత -1 ఇంటూ -8 ఇది 104 -104, దాని తర్వాత +3 ఇంటూ -24 -56, అట్లాగే నెక్స్ట్ది +3 ఇంటూ మళ్ళీ దీన్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 4 ఇంటూ -4 -52, దాని తర్వాత -2 ఇంటూ -8 -104, దాని తర్వాత +3 ఇంటూ ఆ 3కి సంబంధించింది 32 -32, దాని తర్వాత ఇంకొకటి ఉంది -5 ఇంటూ దానికి సంబంధించింది 4 ఇంటూ -12 -28, దాని తర్వాత -2 ఇంటూ అది -24 -56, దాని తర్వాత +1 ఇంటూ 32 -32. సో దీన్ని ఒక్కసారి మీరు సింప్లిఫై చేయండి. సో ఇప్పుడు టైం వేస్ట్ చేసుకునే కంటే ఆల్రెడీ మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి ఒకసారి దాన్ని సింప్లిఫై చేసేయండి. డైరెక్ట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 0 వచ్చిందా చూడండి రాజేశ్వరి, దాని వాల్యూ 0నే కదమ్మా. సో 0 రైట్. సో ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయాలి మీరు ఎప్పుడైనా కానీ. ఎప్పుడైనా డిటర్మినెంట్ 0 వచ్చినప్పుడు డోంట్ డిఫైన్ ద ర్యాంక్. సో ఇమీడియట్లీ యూ కెన్ రైట్ ఎ స్టేట్మెంట్ దట్ సిన్స్ ద డిటర్మినెంట్ ఈజ్ 0, now you are moving to the next maximum value, r equal to next maximum. సో నెక్స్ట్ మ్యాక్సిమం అంటే మనం 4 తోటి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 4 తోటి స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాక్సిమం ఏంటి, ఇట్ ఈస్ 3 అన్నట్టుగా వస్తుంది. సో నౌ యు ఆర్ సెలెక్టింగ్ ద నెక్స్ట్ మ్యాక్సిమం ఇస్ 3. ఇప్పుడు దీనికి సంబంధించింది దేర్ ఫోర్ ద పాసిబుల్ సబ్ మ్యాట్రిసెస్. ఇప్పుడు ఏమేమి సబ్ మ్యాట్రిసెస్ వస్తాయి, ద పాసిబుల్ సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ 3/3 ఆర్ గివెన్ బై, ఇప్పుడు ఏమేమి ఉన్నాయన్నది క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ 3/3కి సంబంధించింది ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్లో 3 rows 3 columns రావాలి. కంటిన్యూస్గా తీసుకోండి. సో దీనికి సంబంధించింది నేను ఫస్ట్ ఛాన్స్ ఒకటి రాస్తున్నా.
A1 ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే 2 1 3 4 2 1 దాని తర్వాత 8 4 7 కరెక్టేనా చూడండి, ఇది ఒక మ్యాట్రిక్స్. అట్లాగే ఇంకొకటి A2 తీసుకుంటున్నాను, కంటిన్యూస్గా 3 కాలమ్స్ ఉండాలి, 3 రోస్ ఉండేటట్టుగా తీసుకోండి. సో అక్కడ ఇంకొక మ్యాట్రిక్స్ ఏంటంటే 1 3 5, దాని తర్వాత 2 1 3, దాని తర్వాత 4 7 13, ఇది ఒక మ్యాట్రిక్స్ ఇది. అట్లాగే ఇంకొకటి A3 తీసుకుంటున్నా, థర్డ్ పాసిబిలిటీ. సో ఇట్ బికమ్స్ 4 2 1, దాని తర్వాత 8 4 7, దాని తర్వాత 8 4 -3, ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొకటి ఉందమ్మా పాసిబిలిటీ A4. ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్నే చూడండి, 2 1 3, దాని తర్వాత 4 7 13, దాని తర్వాత 4 -3 -1. So these are the only 4 possible chances, submatrices of order 3/3. ఇప్పుడు దీనికి ఏం చేయండి అంటే, therefore you calculate the determinant of A1, మీకు డైరెక్ట్గా దీని ఆన్సర్ 0నే వస్తుంది. ఈ ఫస్ట్ దానికి 0 ఉంది కాబట్టి దెన్ యూ గో ఫర్ డిటర్మినెంట్ ఆఫ్ A2, దానికి కూడా 0 వస్తుంది చూడండి. అట్లాగే డిటర్మినెంట్ ఆఫ్ A3 0 వస్తే నెక్స్ట్ దానికి క్యాలిక్యులేషన్ చేయాలి. అట్లాగే డిటర్మినెంట్ ఆఫ్ A4 దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో అన్ని పాసిబుల్ సబ్ మ్యాట్రిసెస్కి 0 ఉంది కాబట్టి దెన్ యూ ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. సో అక్కడ మళ్ళీ రాస్తారు. సో అక్కడ అన్నీ 0 అవుతున్నాయి కాబట్టి, సో లెట్ ద నెక్స్ట్ ఈస్ R ఈక్వల్ టు నెక్స్ట్ మ్యాక్సిమం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ మ్యాక్సిమం? ఫస్ట్ది 4 అయిపోయింది, నెక్స్ట్ 3, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 అని అవుతుంది. ఇప్పుడు ఈ 2కి సంబంధించిన మళ్ళీ పాసిబుల్ సబ్ మ్యాట్రిసెస్ అన్నీ రాయండి. సో పాసిబుల్ సబ్ మ్యాట్రిసెస్ అన్నీ రాయాలి అని అంటే మళ్ళీ దానికి ఒక్కొక్కటి క్యాలిక్యులేషన్ చేస్తారు. 2/2 రావాలి అంటే A1 ఒక ఛాన్స్ తీసుకుంటున్నా, ఓన్లీ 2 rows 2 columns కంటిన్యూస్గా ఉండేటికి తీసుకోండి. 2 1 4 2 ఒకటి. అట్లాగే A2 ఒకసారి మనకి ఇచ్చింది చూడండి, ఇచ్చిన మ్యాట్రిక్సెస్ చూడాలి. 1 3 2 1 అంతేనమ్మా? 1 3 2 1. అట్లాగే A3 చూడండి, కంటిన్యూస్గా రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. 3 5 1 3 రాసుకోవచ్చు కదా, 3 5 1 3. అట్లాగే నెక్స్ట్ A4 ఇంకొక ఛాన్స్ వస్తుంది, 4 7 8 4 అని రాయొచ్చు కదా, 4 7 8 4. దాని తర్వాత ఇంకొకటి ఉంది A5. సో దీనికి సంబంధించింది 2 1 4 7. మనం కంటిన్యూస్గా 2 rows 2 columns ఉండాలి. సో A6 మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఏంటి, 1 3 7 13, ఇదొకటి. దాని తర్వాత A7. సో A7లో ఏంటమ్మా 8 4 8 4 కదా, ఒకటి రాయొచ్చు. దాని తర్వాత A8కి వస్తున్నా, A8లో 4 7 4 -3 రాసుకోవచ్చు. దాని తర్వాత A9 ఉంది. సో 7 7 ఒకటి 13 ఒకటి -3 -1 కదమ్మా. ఇవి మనకి ఓవరాల్గా పాసిబుల్ సబ్ మ్యాట్రిసెస్ అన్నట్టు. ఎప్పుడు సబ్ మ్యాట్రిసెస్ రాయాలన్నా రోస్ అండ్ కాలమ్స్ కంటిన్యూస్లో చూడండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి డిటర్మినెంట్ ఆఫ్ A1 ఫస్ట్ది మనం క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి, డిటర్మినెంట్ ఏమైంది, అది ఫస్ట్ దానికి 0 అవుతుంది చూడండి, ఫస్ట్ దానికి 0. అట్లాగే డిటర్మినెంట్ A4 matrix 4 to 8 4 sir. 4 to 8 4 అమ్మ. A4 లో ఓకే ఓకే. ఓకే ఇది 4 to 8 4. అట్లాగే డిటర్మినెంట్ ఆఫ్ A2 క్యాలిక్యులేషన్ చేయండి. సో A2 క్యాలిక్యులేషన్ చేస్తే 1 - 6 మీకు -5 వస్తుంది చూడండి డిటర్మినెంట్. సో ఇక్కడ డిటర్మినెంట్ 0 రాలే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఎక్కడైతే నాన్ జీరో వస్తుందో యూ ఇమీడియట్లీ స్టాప్ ద ప్రాసెస్.
ప్రాసెస్ ఆపేయండి నాన్ జీరో రాగానే. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమని చెప్తారంటే మిగతా వాటికి వెయిటింగ్ చేయకూడదు. దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఆర్డర్ దగ్గర మనకు నాన్ జీరో వచ్చిందో అదే ర్యాంక్ అన్నట్టు. ఇది ఏ ఆర్డర్ దగ్గర వచ్చింది, సెకండ్ ఆర్డర్ కాబట్టి సో ఇట్స్ ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ 2 అని రాస్తారు. సో దిస్ ఇంప్లైస్ రో ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. ఒకవేళ ఇక్కడ కూడా అన్ని సబ్ మ్యాట్రిసెస్ కి 0 వచ్చింది అనుకోండి, దెన్ యూ గో ఫర్ ద నెక్స్ట్ మాక్సిమం వాల్యూ. అట్లా 1 by 1 స్టార్టింగ్ విత్ మాక్సిమం వాల్యూ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ 1 by 1 టిల్ యూ గెట్ నాన్ జీరో డిటర్మినెంట్. ఎక్కడైతే నాన్ జీరో వస్తుందో అక్కడ ఆపేసి దట్ ఈస్ నథింగ్ బట్ ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అన్నట్టు. బాబు ఓకేనా? ఇప్పుడు అది 4/4 కానివ్వండి, 5/5 కానీ ఎంత మ్యాట్రిక్స్ ఇచ్చినా ప్రొసీజర్ ఈజ్ సేమ్. యూ స్టార్ట్ విత్ మాక్సిమం వాల్యూ. ఓకే అమ్మా రాజేశ్వరి? ఓకే సార్. రైట్. Shall I go to the next one? Yeah, sir. Right. So I am going to take the next problem. Next problem తీసుకోండి. The next one. This was already given in the last semester examination paper. The next problem. Find the value of k. Find the value of k such that so matrix is given here 1 2 3 and here it is 2k 7 and 3 6 and here it is 10. So find the value of k such that ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, మ్యాట్రిక్స్ ఇచ్చేసి కంటిన్యూషన్ లో హ్యాస్ ద ర్యాంక్ 2. ఇది ప్రాబ్లం వాళ్ళు ఇచ్చింది. ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఏమంటున్నారు? వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ కే. కండిషన్ ఈస్ దట్ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ హ్యావింగ్ ద ర్యాంక్ ఈజ్ 2 అని అన్నారు. అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ర్యాంక్ అనేది 2 అయింది. దాన్ని యూజ్ చేసుకుంటూ కే క్యాలిక్యులేషన్ చేయాలి. రాజేశ్వరి ఒక చిన్న డౌట్ చెప్పు. ఇప్పుడు ర్యాంక్ 2 అని అంటే దాని అర్థం ఏంటి? ఒక మ్యాట్రిక్స్ కి ర్యాంక్ 2 అని అంటే దాని అర్థం ఏంటంటే ర్యాంక్ 2 అని ఇచ్చారు అంటే దేర్ ఎగ్జిస్ట్ వన్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2 హూజ్ డిటర్మినెంట్ ఈస్ నాన్ జీరో. అంతే కదమ్మా? మనకి ర్యాంక్ 2 అని ఇచ్చారు అంటే దాంట్లో ఉన్న సబ్ మ్యాట్రిక్స్ కి అది నాన్ జీరో డిటర్మినెంట్ అయింది అన్నట్టు. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ గివెన్ మ్యాట్రిక్స్? ఈజ్ ఇట్ 2/2 మ్యాట్రిక్స్? నో, ఇట్ ఈస్ 3/3. మరి 3/3 కి ఆ 3 అనేది మాక్సిమం వాల్యూ, దానికి చెప్పకుండా 2 కి ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేశారు మాక్సిమం వాల్యూకి. ఆ మాక్సిమం వాల్యూకి క్యాలిక్యులేషన్ చేస్తే దాని డిటర్మినెంట్ 0 ఉంది కాబట్టి దెన్ ఓన్లీ యు ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ వాల్యూ. అంతే కదా? మనకి మాక్సిమం వాల్యూ 3 కాబట్టి 3 చెప్పట్లే వాళ్ళు, 3 చెప్పట్లేదు 2 చెప్తున్నారు అంటే అది ఆల్రెడీ 3/3కి డిటర్మినెంట్ 0 అయింది. 0 అయింది కాబట్టి 2కి వచ్చారు అన్నట్టు. అది మనం బేస్ చేసుకొని యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద కే వాల్యూ. లాజిక్ అర్థమవుతుంది కదా? ఓకే రైట్. సొల్యూషన్ లో రాయండి. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. సొల్యూషన్ లో గివెన్ the rank of the matrix is 2. Given the rank of the matrix is 2. Next line. That is there exist. మీరు రాస్తున్నారా సార్? నేనేం రాయట్లేదమ్మా. ఓకే సార్. నేనేం రాయట్లే, మీకు మామూలుగా చెప్తున్నాను. సొల్యూషన్ లో గివెన్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ 2. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు 2 అని. దట్ ఈస్ there exist one submatrix. One submatrix of order 2/2
of order 2 by 2 whose determinant is non-zero. Whose determinant is non-zero. వాళ్ళు ఆల్రెడీ ర్యాంక్ 2 అని ఇచ్చారు అంటే దాంట్లో ఒక సబ్ మ్యాట్రిక్స్ 2 by 2 ఉంటుంది, దాని డిటర్మినెంట్ నాన్ జీరో అన్నట్టు. హూజ్ డిటర్మినెంట్ ఈస్ నాన్ జీరో. నెక్స్ట్ లైన్లో దట్ ఈస్ ద హయ్యర్ ఆర్డర్ డిటర్మినెంట్ ఈస్ జీరో. అంటే 2కి మాత్రమే నాన్ జీరో, ద పైన ఉన్నదానికి జీరో అవుతుంది అన్నట్టు. దట్ ఈస్ ద హయ్యర్ ఆర్డర్ డిటర్మినెంట్ ఈస్ జీరో. The higher order determinant is 0. Higher order determinant is 0. Therefore, for A equal to మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాయండి 1 2 3 2k7 3 6 10. For A equal to this matrix, determinant is equal to 0. 3 by 3కి 0 అయింది అన్నట్టు. అది దట్ ఈస్ దాని డిటర్మినెంట్ కనుక్కోండి. 1 ఇంటూ ఇది 10k అవుతుంది, -42 -2 ఇంటూ 20 -21 +3 ఇంటూ 12 -3k. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ డిటర్మినెంట్ 0 అన్నట్టు. సో దిస్ ఇంప్లైస్ 1 ఇంటూ, లేకపోతే దేని దానికి సెపరేట్గా రాస్తాం ఇక్కడ. సో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మనకి ఏం మిగులుతుందమ్మా ఇక్కడ 10k -42 -40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 22, దాని తర్వాత +36 -9k ఈక్వల్ టు 0. సో కేలన్నీ ఒక దగ్గర రాసేయండి. ఇక్కడ ఏంటి 10k ఉంది, ఇక్కడ 9k ఉంది, అంటే మనకి ఇంకా ఒక k మిగిలింది. దాని తర్వాత మనకి ఇదేంటిది 40 అని అంటే -82 ఉంటే దాంట్లో +22 అన్నారు. సో -62 +36 ఎంతమ్మా? ఈ వాల్యూస్ తీసేయండి. సో 36 + 22 అని అంటే ఇది 58 ఉన్నది, ఇక్కడ 84 ఉన్నది. ఎంతమ్మా? 42 +42 సార్. +42 వస్తుందా? yes సార్. కరెక్ట్ అయిన క్యాలిక్యులేషన్ చేసాం కదా. -82 10k -42 -40 ప్లస్ ఇక్కడ తప్పు రాసామా, ఇక్కడ ఒకటి చూడు, ఇక్కడ 22 అని రాసాం, తప్పు. 36 ఓన్లీ 30 42 కదా మరి, 42. సో ఇది 78, దాని తర్వాత 82. సో -4 ఉందా చూడు. yes sir, -4 ఉంటుంది. yes sir. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. దీంట్లోంచి మనకి ఏమొస్తుందంటే k = 4 అన్నట్టు. 4 అంటే మనకి ఏంటి అని అంటే ఒక క్లూ ఇచ్చారు అన్నట్టు వాళ్ళు. ర్యాంక్ 2 అని ఇచ్చి బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ k వాల్యూ. సో ర్యాంక్ 2 ఇచ్చారు అంటే 2కి మాత్రమే నాన్ జీరో, దాని హయ్యర్ ఆర్డర్కి 0 కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటూ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ k వాల్యూ. ఓకేనా? ఓకే సార్. రైట్. బాబు వీడియో రావట్లేదు అని అంటున్నారు. 522 ఒకసారి చూడు, నెట్వర్క్ చూడు సరిగ్గా ఉందా అన్నది. ఇది లాంగ్ ఆన్సర్ అండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చారు. రైట్, రాసారా? yes sir. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. స్క్రీన్ రావట్లేదు అని అంటున్నారు, సరిగ్గా చూడండి.
Sir, previous problem. Previous అంటే ఏంటిది 4/4 దా మ్యాట్రిక్స్? Yes, sir. Okay. మనకి ప్రాసెస్ తెలియాలమ్మా, బట్టి పట్టకండి. బట్టి పట్టకుండా ఓన్లీ ప్రాసెస్ తెలిస్తే అది ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డిటర్మినెంట్ 0 వస్తే అప్పుడు మాత్రం నెక్స్ట్కి వెళ్ళాలి. నాన్ 0 వస్తే అదే ర్యాంక్ అవుతుంది. ప్రీవియస్ ప్రాబ్లంది పీడిఎఫ్ పంపిస్తే చేసుకుంటాము. ఒక ప్రాబ్లం ఉంటే సరిపోతుంది కదయ్యా. రూల్ నెంబర్ 11 ఇది ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి ముందు 4/4కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. అది 0 వచ్చింది కాబట్టి యు ఆర్ మూవింగ్ టు ద 3/3. వాటికి కూడా అన్నిటికీ 0 వచ్చింది కాబట్టి 2/2కి వెళ్ళండి. దాంట్లో ఒకదానికి నాన్ 0 ఉంది కాబట్టి అదే ర్యాంక్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అంటే ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k సచ్ దట్ ద మ్యాట్రిక్స్ ఈస్ హ్యావింగ్ ద ర్యాంక్ ఈస్ 2. ర్యాంక్ 2 అన్నారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆ 2కి మాత్రమే నాన్ 0 డిటర్మినెంట్ వస్తుంది. ఓకే, ప్రీవియస్ జేఎన్టీ పేపర్స్ పంపిస్తాను. ఇప్పుడే టెన్షన్ పడకండి. మనం సినిమా ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తే మీకు కూడా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడే చూస్తే ఇబ్బంది అవుతుంది. ఓకే, యూ టేక్ ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, కే వాల్యూ 10 ఎందుకు వచ్చింది? కే వాల్యూ 4. C1, రోల్ నంబర్ C1. జాగ్రత్త చూడది. ద నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ the values of A and B. Find the values of A and B such that వాళ్ళు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. such that 1 - 2 3 1, 1 - 2 3 1, 2 1 - 1 2, 2 1 - 1 2, and 6 - 2 AB. 6 - 2 A ఇచ్చారు, ఇక్కడ B. Find the values of A and B. Find the value. వీళ్ళు ఎవరు బాబు? ఎవరో రూల్ నెంబర్ C1 తప్పు రాసామని అంటారండి. వాల్యూ కరెక్టే కదయ్యా. మ్యాట్రిక్స్ మనకి ఇచ్చారు, ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకునే డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం మనం. నువ్వే ప్రాబ్లం తప్పు రాసుకొని ఉంటావు, చూడు ఒకసారి. నేను మ్యాట్రిక్స్ చెప్తున్నాను, 1 2 3 2 K 7 3 6 10. దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయి. రూల్ నెంబర్ C1. ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్. రూల్ నెంబర్ C1. ఓకే, నేను అన్మ్యూట్ చేశాను. నిన్ను ఒకసారి అన్మ్యూట్ చేశాను. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు ఒకసారి. రూల్ నెంబర్ C1. రూల్ నెంబర్ C1. యూ కెన్ అన్మ్యూట్. చెప్పు బాబు. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఫస్ట్ మనం ఏకి అది డిటర్మినెంట్ కనుక్కునేటప్పుడు -2 ఇంటూ బ్రాకెట్ లో 20 - 21 అని రాసినాం కదా సార్. అవును, అది 20 - 18 అవుతుంది సార్. ఒక్క నిమిషం ఆగు. ఇదేంటిది? -2కి సంబంధించింది. ఎట్లా? ఇప్పుడు నేను 2 క్యాలిక్యులేషన్ చేస్తున్నా. ఈ 2కే కదా నువ్వు చేయాల్సింది. ఈ రో అండ్ కాలం తీసేయాలి. ఈ ఫస్ట్ రో తీసేయి, సెకండ్ కాలం తీసేయి. మిగిలిన దానికి మాత్రమే మనం AD - BC ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 2 × 10 2 × 10 20, 3 × 7 21. కరెక్ట్. తప్పు చూసుకున్నాను. సారీ. ప్రాబ్లం అక్కడ కరెక్ట్గా రాసుకుంటే ఏం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ A and B such that the matrix is given here.
కంటిన్యూషన్ లోనే ప్రాబ్లం as the rank is 2 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే k వాల్యూ డిఫరెంట్ గా వస్తుంది. బాబు మిమ్మల్ని డైరెక్ట్ గా 2/2కి వెళ్ళొద్దు. 2/2కి ఎప్పుడు వెళ్ళాలి? ఇక్కడ ఆల్రెడీ ర్యాంక్ 2 అన్నారు కాబట్టి 2కి నాన్ జీరో అవుతుంది డిటర్మినెంట్. మనం నాన్ జీరోకి వెళ్ళకూడదు. జీరో డిటర్మినెంట్కి వెళ్తేనే యూ కెన్ ఫైండ్ అవుట్ ద కే వాల్యూ. ఓకే, రూల్ నంబర్ 68. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి సచ్ దట్ దిస్ మ్యాట్రిక్స్ హ్యాస్ ద ర్యాంక్ ఈజ్ 2 అని అన్నారు. ఒక్కసారి క్లూ చెప్పండి ఇప్పుడు దీనికి సంబంధించింది. ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ దట్ ర్యాంక్ ఈజ్ 2. ర్యాంక్ 2 అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ ద ర్యాంక్ దట్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్? ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్? 3/4. సో మనకి 3/4 3 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే నేను ర్యాంక్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం మాక్సిమం వాల్యూ తోటి వెళ్ళాలి. మాక్సిమం వాల్యూ తోటి వెళ్ళాలి అంటే 4 తోటి వెళ్ళాలి యాక్చువల్గా. ఈ 4 తోటి వెళ్ళాలి అంటే యూ షుడ్ హ్యావ్ కంపల్సరీ 4/4 మ్యాట్రిక్స్. బట్ ఈస్ దర్ ఎనీ 4/4 మ్యాట్రిక్స్ ఇన్ యువర్ గివెన్ డేటా? నో, 4/4 లేదు ఇక్కడ. సో దీనికి 4కి పనిచేయట్లేదు అంటే 3కి వెళ్ళాలి. అంటే 3కి వెళ్ళాలి అని అంటే 3/3 సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి మనం. 3/3 సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఒకవేళ నాన్ జీరో వస్తే ర్యాంక్ అక్కడనే 3 అని అంటాం. కానీ ఇక్కడ వాడు ర్యాంక్ 3 అనలేదు, ర్యాంక్ 2 అన్నాడు. ర్యాంక్ 2 అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని డిటర్మినెంట్ ఆల్రెడీ 0 అయింది అన్నట్టు. అవి 0 అయితేనే దే ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ వాల్యూ అన్నట్టు అక్కడ. ఓకేనా? రైట్, ఒక్కసారి సొల్యూషన్కి వెళ్ళండి. ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను, కన్ఫ్యూజ్ కాకండి. సొల్యూషన్లో రాయండి. సొల్యూషన్లో given the rank of the matrix is 2. Given the rank of the matrix is 2. వాళ్ళే ఇచ్చారు ప్రాబ్లంలోనే. given the rank of the matrix is 2. నెక్స్ట్ లైన్లో that is there exists a submatrix of order 2/2. There exists a submatrix of order 2/2 whose determinant is non-zero. అంటే 2/2కే నాన్ జీరో, అది మిగతా వాటికి 0 అన్నట్టు. నెక్స్ట్ లైన్లో that is the higher order determinant is 0. Higher order determinant is 0. ఇక్కడ హయ్యర్ ఆర్డర్ అంటే 2కి పైన ఉండేది ఏముంటుంది? 3 ఉంటుంది, 4 ఉంటుంది. కానీ 4 తీసుకోవడానికి లేదు కాబట్టి 3 తీసుకుంటాం. నెక్స్ట్ లైన్లో therefore the possible submatrices of order 3/3 are given by ఏమేమి ఉన్నాయో చూడండి. ఒక మ్యాట్రిక్స్ A1 అని రాస్తా. 3 రోస్ 3 కాలమ్స్ తీసుకోండి కంటిన్యూషన్గా. 1 - 2 3, 2 1 -1, దాని తర్వాత 6 -2 A. ఇదొక పాసిబిలిటీ. అది అట్లాగే ఇంకొక పాసిబిలిటీ ఉంది A2. 3 రోస్ కాలమ్స్ కంటిన్యూషన్గా ఉండాలి. సో -2 3 1 1 -1 2 -2 A B. So these are the only 2 possible submatrices. ఈ రెండు మాత్రమే ఉన్నాయి, ఓన్లీ రెండే. సో therefore ఇప్పుడు ఈ 3/3కి డిటర్మినెంట్ 0 కాబట్టి therefore determinant of A1 equal to 0. This implies
A1కి డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయండి. 1 ఇంటూ ఏ అంటే ఏ, అది -2 అవుతుంది. సెకండ్ ఇది మైనస్ తీసుకోవాలి కాబట్టి +2, సో 2a + 6 అవుతుందమ్మా. జాగ్రత్తగా చూడండి డిటర్మినెంట్. +3 ఇంటూ -4 -6 ఇది 0 అన్నట్టు. అంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఇట్ బికమ్స్ a - 2, దాని తర్వాత ఇది +4a + 12 అవుతుంది. ఆ -4 -6 అంటే -10 కాబట్టి -30, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దీంట్లోంచి ఏ వాల్యూలు ఒక పక్కకు రాస్తే 5a అవుతుంది. దాని తర్వాత -2 32 ఉంది, ఇది +12 ఉంది, -20 కదా, -20 ఈక్వల్ టు దీంట్లోంచి 5a ఈక్వల్ టు 20, ఆర్ ఐ కెన్ రైట్ a ఈక్వల్ టు 4 అని ఉంది. ఇది ఒకటి మనకి ఏ వాల్యూ వచ్చేసింది, a ఈక్వల్ టు 4. 3/3 సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, దాని డిటర్మినెంట్ 0 అనుకున్నాం కాబట్టి ఏ వాల్యూ అయిపోయింది. అండ్ నౌ యు ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ సబ్ మ్యాట్రిక్స్. దానికి కూడా డిటర్మినెంట్ 0నే, ఎందుకంటే మనకి 3/3 అన్ని 0. సో E2కి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం మళ్ళీ డిటర్మినెంట్. -2 ఇంటూ -b -2a, దాని తర్వాత -3 ఇంటూ b +4 +1 ఇంటూ a ఇట్ ఈస్ 0. కొంచెం సింప్లిఫై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుందమ్మా. సో ఇట్ బికమ్స్ 2b, దాని తర్వాత +4a, దాని తర్వాత -3b -12 +a -2 ఈక్వల్ టు 0. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే b అంటే ఇక్కడ రెండేళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకటి -b అవుతుంది. దాని తర్వాత ఏ వాల్యూలు ఏమున్నాయి, +4a ఉంది, +a ఉంది, +5a, ఇది +5a. ఇక మనకు మిగిలింది -14 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ -b అట్లాగే రాయండి, +5 ఇంటూ ఏ వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేసాం, ఆ వాల్యూ రాస్తున్నాం, -14 ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ -b, ఇది +20, ఇది -14, +20 -14 ఎంతమ్మా, 6 ఈక్వల్ టు 0. దీన్ని మైనస్ తోటి మల్టిప్లై చేసి రాస్తే b ఈక్వల్ టు 6 అని వస్తుంది. చూడండి, రైట్, అదే ఆన్సర్. సో వాళ్ళు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దాని ర్యాంక్ 2 అన్నారు కాబట్టి 2/2కి మాత్రమే నాన్ జీరో, మిగతా వాటికి 0. మిగతా వాటికి అంటే దాని హయ్యర్ ఆర్డర్ 3/3 ఎన్ని అయితే ఉంటాయో అన్నిటికీ 0 రాస్తారు అన్నట్టు. సో బై యూజింగ్ దట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ a అండ్ b వాల్యూస్. ఇవి ఆల్రెడీ మనకు ప్రీవియస్ పేపర్స్లలో ఇచ్చారు లాంగ్ ఆన్సర్లు. మీకు ఇస్తాను, పేపర్స్ కూడా ఇస్తాను నేను. Is it okay now? Okay, sir. రాసారా అమ్మా? Wait, sir, 2 minutes. Wait. Okay, sir, done. Done. ఒకవేళ ఈ ఏబి వాల్యూస్ మనం చేసిన తప్ప కరెక్టా కావాలి అని అనుకుంటే ఆ ఏబి వాల్యూస్ తీసుకెళ్ళి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్లో రాయండి. అక్కడ రాస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా
దానికి మనం ర్యాంక్ క్యాలిక్యులేషన్ చేస్తే 4 అయితే తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే 3/3 తీసుకోవాలి. 3/3 డిటర్మినెంట్స్ అన్నీ జీరోలు అవుతాయి. ఖచ్చితంగా మనకి నెక్స్ట్ దానికి వెళ్తాం అంటే 2/2కి వెళ్ళాలి. ఆ 2/2కి ఏ వాల్యూ వస్తుంది, దట్ నాన్ జీరో వస్తుంది డిటర్మినెంట్ అనేది. మనకి ర్యాంకు 2 అన్నారు అంటే దానికి సంబంధించిన సబ్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ నాన్ జీరో, కనీసం ఒకటన్నా ఉంటుంది అలాంటిది నాన్ జీరో తోటి. ప్రీవియస్ పేపర్స్ని టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తా, ఏం టెన్షన్ పడకండి. ఓకే, so shall I go to the next one? రాజేశ్వరి ఉన్నావా? కంటిన్యూ సార్. ఓకే, నువ్వు మాట్లాడకపోయేసరికి నాకు డౌట్ వస్తుంది. ఉన్నా సార్. ఓకే, నౌ యూ టేక్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం వద్దులేండి, కానీ ఇప్పటిదాకైతే మీకు ర్యాంక్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి డిటర్మినెంట్ తోటి అయితే ఐడియా వస్తుంది కదమ్మా? సార్ ఏం లేదు, మనకి ఏ మ్యాట్రిక్స్ అన్నా ఇవ్వనివ్వండి, ఫస్ట్ యూ స్టార్ట్ విత్ మ్యాక్సిమం వాల్యూ. ఆ మ్యాక్సిమం వాల్యూ తోటి స్టార్ట్ చేయండి. డిటర్మినెంట్ 0 వస్తేనే నెక్స్ట్కి వెళ్ళండి, నాన్ జీరో వస్తే అక్కడే ఆపేస్తాం. ర్యాంక్ 1 వచ్చే ఆప్షన్ ఉంటుందా అంటే ఉంటుందయ్యా, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఎక్కడన్నా ఒక దగ్గర మనకు దొరుకుతాయి లేండి, అప్పుడు వచ్చినప్పుడు నేను చెప్తాను. ర్యాంక్ 0 అనేది దేనికి వస్తుంది అంటే ఓన్లీ 0 మ్యాట్రిక్స్కే 0 వస్తుంది, నల్ మ్యాట్రిక్స్ అన్నట్టు, రైట్? నౌ యూ మేక్ ద సైడ్ హెడింగ్. ద నెక్స్ట్ టాపిక్, it is elementary transformations. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్నే మనం ఆపరేషన్స్ అని కూడా అనొచ్చు. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఎలిమెంటరీ ఆపరేషన్స్. ఏమంటారు? 3/4 వచ్చినప్పుడు రో కాలం ఎలిమినేట్ ఎలా చేయాలి అని అంటారు. రో కాలం దేనికి? డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడా? రూల్ నెంబర్ 32. సబ్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు, సబ్ మ్యాట్రిక్స్ ఎప్పుడు రాసినా కానీ రోసు కంటిన్యూస్గా ఉండాలి, అట్లాగే కాలమ్స్ కూడా కంటిన్యూస్గా ఉండాలి. కంటిన్యూస్ కాలమ్స్ రోస్ ఉంటేనే మనం సబ్ మ్యాట్రిక్స్ రాస్తాం. ఫస్ట్ కాలం ఒకటి తీసుకొని సెకండ్ కాలం వదిలిపెట్టి థర్డ్ కాలం రాయకండి. అట్లా రాస్తే కాలమ్స్ కంటిన్యూస్గా 1 2 3 అని ఉండాలి, లేకపోతే 2 3 4 అన్న ఉండాలి. అట్లా కంటిన్యూస్. మేక్ ద సైడ్ హెడింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఆపరేషన్స్. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఆపరేషన్స్. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఇదేంటి అని అంటే, దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ యువర్ ర్యాంక్. ఇంకొక ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంతకుముందు మనం డిటర్మినెంట్ ప్రాసెస్ యూజ్ చేసాం. అలా కాకుండా ఇంకొక వేలో వెళ్ళాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ యూ కెన్ సే దట్ ఎలిమెంటరీ ఆపరేషన్స్. ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే, వెన్ ఎవర్ ఏ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఇస్ గివెన్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మీరు రోస్ని ఇంటర్చేంజ్ చేస్తారు. రోస్నైనా కాలమ్స్నైనా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అంటే థర్డ్ రోలో ఉన్నదాన్ని ఫస్ట్ రోకి రాసుకోవచ్చు, ఫస్ట్ రోలో ఉన్నదాన్ని థర్డ్ రోకి, ఇట్లా రోస్ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, కాలమ్స్ని కూడా ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఆర్ వన్ రో ఈజ్ యాడెడ్ టు అనదర్ రో, లేకపోతే వన్ కాలమ్ ఈజ్ యాడెడ్ టు అనదర్ కాలమ్, లేదా ఒక రోకి ఒక ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేయడం, లేదా ఒక కాలంకి మల్టిప్లై చేయడం, ఇలాంటివి ఏవైతే ఆపరేషన్స్ మీరు చేస్తూ ఉన్నారో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్, ఎలిమెంటరీ ఆపరేషన్స్ అని అంటారు. అంటే మనం రోస్ అండ్ కాలమ్స్ మీద ఏవైతే ఆపరేషన్స్ అప్లై చేస్తున్నామో దీస్ ఆర్ జనరల్లీ సెట్ టు బి ఎలిమెంటరీ ఆపరేషన్స్ ఆర్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇది నెక్స్ట్ మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. యు మేక్ సైడ్ హెడింగ్ అండ్ రైట్ డౌన్ ద స్టేట్మెంట్. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఆపరేషన్స్. ముందు డెఫినేషన్ రాయండి, దాని తర్వాత వెళ్దాం.
The following are the operations. రాజేశ్వర రాస్తున్నారమ్మా? రాస్తున్నాం సార్. Okay. The following are the operations. The following are the operations. The following are the operations applied. The following are the operations applied on a row or column. Applied on a row ROW, on a row ROR, column COLUMN, on a row or column of a matrix, row or column of a matrix are called elementary transformations. Are called elementary transformations. Elementary transformations. Number 1, first one and right. First point. Interchanging the rows. Interchanging the rows. Bracket lo columns. ఎట్లయినా పర్వాలేదు. Rows నైనా interchange చేయండి, columns నైనా interchange చేయండి. Interchanging the rows or columns. Another point. Adding or subtracting the row elements or you can say that column elements. Row elements or column elements. అంటే ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఇంకొక రోలో ఉన్న ఎలిమెంట్స్కి యాడ్ చేయొచ్చు, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయొచ్చు. One more point. Multiplying by a scalar to the elements of a row or column. ఒక రో మొత్తాన్ని ఒక వాల్యూ తోటి మల్టిప్లై చేయొచ్చు, లేదా ఒక కాలం మొత్తాన్ని ఒక ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేయొచ్చు. అట్లా ఈ 3 మెయిన్ ఆపరేషన్స్ అన్నట్టు. రోస్ని ఆర్ కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, లేదా 2 రోస్ని యాడ్ చేసుకోవచ్చు, 2 కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా రో మొత్తాన్ని లేదా కాలం మొత్తాన్ని ఒక ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ జనరల్లీ called as elementary transformations, or you can say that elementary operations అంటారు. Next line lo note that the elementary operations do not change the rank of a matrix. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనం ఇలా ఆపరేషన్స్ కనుక అప్లై చేస్తే ర్యాంక్ అనేది చేంజ్ కాదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అని అంటున్నారు. మీకు ఏం మెన్షన్ చేయకపోతే ఆ డిటర్మినెంట్ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఈజ్ ఆల్వేస్ యూనిక్, ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. సో ఎలిమెంటరీ ఆపరేషన్స్ అనగానే మీకు ఏమేమి గుర్తుకు రావాలి? రోస్న కాలమ్స్నన్నా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, రోస్ని యాడ్ చేసుకోవచ్చు, కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే రో మొత్తాన్ని ఒక ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేయొచ్చు, కాలం తోటి మల్టిప్లై చేయొచ్చు. డివైడ్ మాత్రం చేయకండి. రూల్ నెంబర్ 68, డోంట్ డివైడ్. డివైడ్ కూడా చేసుకోవచ్చు, కానీ చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది డివైడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి 0 తోటి డివైడ్ చేద్దామని అనుకున్నారు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. సో నాన్ 0 తోటి డివైడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, చేయొచ్చమ్మా, ఏం కాదు. యూ కెన్ ఆల్సో మేక్ ఏ పాయింట్ దట్ యూ కెన్ డివైడ్ విత్ నాన్ 0 ఎలిమెంట్.
టు ద ఎలిమెంట్స్ ఆఫ్ రో ఆర్ కాలం. కరెక్టే. నాన్ జీరో తోటి డివైడ్ చేసుకోవచ్చు. మీకు రో కన్నా డివైడ్ చేయండి, కాలం తోటన్నా డివైడ్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బి నాన్ జీరో, బట్ డోంట్ డివైడ్ విత్ జీరో. రైట్, ఓకేనా? మీకు కావాలంటే ఆ పాయింట్ యాడ్ చేసుకోండి అమ్మా, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ పాయింట్ ఏమని రాస్తారు? డివైడింగ్ విత్ ఏ non-zero scalar to the elements of row or column. రూల్ నంబర్ C6 ఏమంటున్నావు? యూనిక్ అంటే సేమ్, డిఫరెంట్ కాదు. యూనిక్ మీన్స్ సేమ్. యూనిక్ మీరు ఏ మెథడ్లో చేసినా ర్యాంక్ సేమ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నట్టు ఇవి. ఈ ఆపరేషన్స్ అప్లై చేసినా కానీ ర్యాంక్ చేంజ్ కాదు అన్నట్టు అక్కడ. రైట్, నౌ యూ మేక్ ద సైడ్ హెడింగ్. The next side heading is Echelon form. Echelon spelling చూడండి, ECHELON form. Echelon form. సో ఇప్పుడు ఈ ఎలిమెంటరీ ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఒక ఫామ్లోకి ఒక మ్యాట్రిక్స్ని తీసుకెళ్తారు. ఆ ఫామ్ని ఏమంటామంటే మనం ఎకలన్ ఫామ్ అని అంటాం. మరి దానికి సంబంధించింది ఎలా ఉంటుంది ఏంటి అనేది దట్ వీ టేక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీకు ఆ ఎకలన్ ఫామ్ చెప్పేసి దాన్ని యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏమంటారంటే ఎకలన్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ స్పెషల్ కేస్ ఇన్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నట్టు. ఎగ్జామినేషన్లో వాళ్ళే మెన్షన్ చేస్తారు, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై కన్వర్టింగ్ ఇంటూ ఎకలన్ ఫామ్ అంటాడు. మెన్షన్ చేస్తాడు కంపల్సరీ. అట్లా మెన్షన్ చేస్తేనే ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. మెన్షన్ చేయలేదనుకోండి, యూ కెన్ యూజ్ యువర్ జనరల్ ప్రాసెస్, డిటర్మినెంట్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుంటూ మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీరు అలా డిటర్మినెంట్ ప్రాసెస్లో చేసిన, ఎకలన్ ఫామ్లో చేసిన, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, నథింగ్ టు వరీ. ర్యాంక్ అనేది సేమ్. ఏది ఇవ్వనప్పుడు మీ ఇష్టం ఉన్న మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఎకలన్ ఫామ్ అని సైడ్ హెడ్డింగ్ రాసి యూ లీవ్ ఇట్, అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ కంటిన్యూ యువర్ మ్యాథమెటిక్స్. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఇక్కడ మీకు కొంచెం క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేసేటట్టుగా ఉండాలి. ఆ రో ఆపరేషన్స్ అంటే రోని కాలంని యాడ్ చేయడం, మల్టిప్లై చేయడం, డివైడ్ చేసుకోవడం, అట్లా కొంచెం పక్కకే క్యాలిక్యులేటర్ పెట్టుకొని ధనాదం చేసుకుంటూ ఉండాలి, టైం వేస్ట్ చేయకుండా. ఈ మెథడ్ ఏంటంటే కొంచెం ఆ డిటర్మినెంట్ కాకుండా వేరే రకంగా ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఈ ఎకలన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం నార్మల్ ఫామ్ అని వస్తుంది. అది తర్వాత, ఇది అయిపోయిన తర్వాత దాని గురించి చూద్దాం నార్మల్ ఫామ్ అనేది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఐ గివ్ యూ ద డెఫినేషన్ ఆఫ్ ఎకలన్ ఫామ్ అండ్ వీ విల్ ఎంటర్ ఇన్ టు సర్టన్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్. సో లీవ్ కాకండి, ఇక్కడ నేను అటెండెన్స్ తీసుకుంటున్నా. టుడే ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 169. ఇప్పుడు 170 అవుతుంది. ఎవరో క్యాండిడేట్ ఇప్పుడే జాయిన్ అయ్యాడు. మీరు ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా జాయిన్ అయ్యి వస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలుస్తూ ఉంటుంది. సో అందుకని అట్లాంటి పనులు చేయకండి. యూ షుడ్ బి వెరీ రెగ్యులర్ టు ద క్లాసెస్, అదర్వైజ్ యూ కాంట్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్ హౌ టు క్యాలిక్యులేట్ ఎ పర్టికులర్ సొల్యూషన్. కంపల్సరీ ఉండాలి, రెగ్యులర్గా ఉంటేనే మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదమ్మా రాజేశ్వరి? లేవు సార్. ఫస్ట్ ప్రాబ్లం చూపించండి ఒకసారి. ఏంటో సార్ ఫస్ట్ ప్రాబ్లం కావాలి నాకు. ఎవరు 4 3 12 అనేది ఎవరు? ఫస్ట్ ప్రాబ్లం 4x4 మ్యాట్రిక్స్. ఉన్నా రాజేశ్వరి? పోయా? ఉన్నా సార్.
ఏమంటారు, సెండ్ టుడేస్ క్లాస్ ఫైల్ అంటారు. ఇగో ప్రతిదీ మనం రికార్డ్ చేసే ఉంటుంది. రికార్డింగ్ అనేది మీకు ఆల్రెడీ మీ లాగిన్ ఐడిలో అక్కడ మనకు స్ట్రీమ్స్ అని ఉంటాయి. ఇక్కడ మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, ఇటు చూడండి. మీ లాగిన్ దాంట్లో లెఫ్ట్ సైడ్లో ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్లలో ఒకటి పింక్ కలర్ తోటి స్ట్రీమ్ అని ఉంటుంది. ఆ స్ట్రీమ్ను మీరు క్లిక్ చేస్తే మనం రికార్డ్ చేసిన ప్రతి వీడియో దాంట్లో కనబడుతూ ఉంటుంది. ప్రతి వీడియో కనబడుతుంది దాంట్లో, స్టార్టింగ్ దగ్గర నుంచి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్ట్రీమ్స్. మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ని క్లిక్ చేస్తే దాంట్లో స్ట్రీమ్స్ అని ఉంటుంది. ఆ స్ట్రీమ్స్ క్లిక్ చేయండి, ప్రతి ఒక్కటి వస్తుంది. ఓకేనా? షల్ ఐ లీవ్ ద Okay, క్లాస్ sir. నౌ? Yeah, sir. ఒకసారి మళ్ళీ మంచిగా చూసుకోండి మా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏం టెన్షన్ ఏమి ఉండదు. Okay, sir. రైట్.